నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? సర్టిఫికేట్లు పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన 1,00,000కు పైగా దరఖాస్తులు, స్టాఫ్కు బిఎల్ఓలు డ్యూటీలు, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయక అడుగుతున్న క్యాస్ట్, ఇన్కమ్ బర్త్ తదితర సర్టిఫికేట్లు, స్కూలు కాలేజీలు అడ్మిషన్లు సర్టిఫికేట్లు అవసరం ఉండడంతో స్టూడెంట్లు పేరెంట్స్ ఇబ్బందులు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులల్లో జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్, ఈ జీపీఓలు వీళ్ళందరికీ ఏంది సర్ డ్యూటీ పడ్డది. సర్ డ్యూటీ వల్ల వాళ్ళు మొత్తం విలేజ్లలో ఉండిపోతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులకు చక్కగా చూడలేదు. సో కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్, నివాసం తదితర ఇంకా గ్యాప్ సర్టిఫికేట్లు అని చెప్పి ఇంకా చాలా స్టూడెంట్ అన్నాక 100 సర్టిఫికేట్లు ఉంటాయి. ఆ సర్టిఫికేట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పదే తిరగాల్సిన అవసరం వస్తున్నది. మరి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళందరినీ ఎక్కడికెక్కడ ఊళ్ళలో దింపి సర్ డ్యూటీ చేసి ఇటు మరి స్టూడెంట్కి సంబంధించిన సర్వీస్ కావాలంటే ఎలా అవుతుంది? ఏ ఎంఆర్ఓ ఆఫీస్కో ఈ 25 తారీఖు వరకు ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్ఐ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, గంతయ్య. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు ఉన్నారు. తెల్లారు లేస్తే 8 కాగానే ఊళ్ళల్లో పోయి ఓటర్ ఐడీల ప్రక్షాళన, ఓటర్ ఐడీలు వెరిఫికేషన్ ఒక గది నడుస్తూ ఉన్నది. సో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలన్నా కూడా ఏం లేని పరిస్థితి. అందరికీ సర్ డ్యూటీ పడ్డది. ఏం చేస్తారు మరి? ఇప్పుడు సర్ డ్యూటీ చేయాలన్నా, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ డ్యూటీ చేయాలన్నా ఏం చేయాలి? ఇంకో విషయం ఏంటంటే కొంతమంది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల వాళ్ళకు పాపం జీపీఓలుగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు జీపీఓలుగా చేయాలి, జూనియర్ అసిస్టెంట్గా చేయాలి, ఇటు సర్ డ్యూటీకి ఇటు బిఎల్ఓలకు, బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇవ్వాలి, సూపర్వైజరు నౌకర్ చేయాలి. గిన్ని ఇచ్చినాక ఎన్ని పనులు అవుతాయి? 1,00,000 కాదు, 1000 కాదు, కోట్ల సర్టిఫికేట్లు పెండింగ్ ఉంటాయి. ప్రభుత్వమే వాళ్ళని అటుకపోయి గ్రామాలలో తిరిగి ఓటర్ ఐడీ ప్రక్షాళన అని చెప్పి పంపిస్తున్నది. ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం ఖాళీ ఉండిపోతున్నది. ఎట్లా పరిస్థితి మరి? ఒక పక్క మీ సేవల ఫిజికల్ సర్టిఫికేట్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్లో వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. మరో పక్క ఫిజికల్ సర్టిఫికేట్ లేనిది ఎంఆర్ఓ ఆఫీసులో పని అవ్వదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా మరి పరిస్థితి చెప్పండి. మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఇప్పుడు క్యాస్ట్ కావాలన్నా ఆయన ఏదైతే క్లస్టర్ ఉన్నదో జూనియర్ అసిస్టెంట్ పెట్టాలి, జీపీఓ వెరిఫికేషన్ చేయాలి, సీనియర్ అసిస్టెంట్ కార్డు పెట్టాలి, ఆర్ఐ పెట్టాలి, ఎంఆర్ఓ పెట్టాలి. ఇన్కమ్ కావాలన్నా కూడా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సర్ డ్యూటీ వల్ల సర్టిఫికెట్లు ఎక్కడ చూసినా, ఏ టేబుల్ కాడ చూసినా ఇంత కట్టు ఉంటుంది. మరి ఎందుకు పెండింగ్ ఉంటున్నాయా అంటే సర్ డ్యూటీ బస్. వాళ్ళు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళైనా ఏం చెప్పే పరిస్థితి ఉన్నది? తెల్లారు లేతే వాళ్ళు గ్రామాలల్లో ఉరుకుతున్నారు. వాళ్ళకు సర్ డ్యూటీ లేకపోతే ఇక్కడ పని అయ్యేదే కదా. అంటే ఇప్పుడు ప్రజలు నన్ను అనుకోవచ్చు, వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. అంటే వాళ్ళకు ఉండే కోల్పు వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు సర్ డ్యూటీ వల్ల ఉండలేకపోతున్నారు, సాయంత్రానికి వెళ్ళి కొన్ని కొడుతున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ప్రత్యామ్నాయ మార్గం ఒకరిని ఉంచి సంతకాలు గింతకాలు ఏం లేకుండా పాత సర్టిఫికేట్ ఏ విధంగా ఇష్యూ చేసారో ఆ సర్టిఫికేట్ ప్రకారంగానే కొత్త సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఈ స్టూడెంట్కి సంబంధించిన ఇష్యూ రేజ్ అయిపోతుంది, పోతుంది, ఇక శాశ్వత పరిష్కారం అయిపోతుంది. ఆర్ఐ వెరిఫికేషన్ చేసి, జూనియర్ అసిస్టెంట్ చేసి, జీపీఓ వచ్చి, ఎంఆర్ఓ సంతకం పెట్టి ఇదంతా లేకుండా ఆల్రెడీ ఇదివరకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఇదివరకు గవర్నమెంట్ ఆఫీసర్లు సంతకాలు పెడతారు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్గా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇన్కమ్, క్యాస్ట్, నివాసం ఇచ్చేస్తే అయిపోతాయి కదా. ఇదివరకు ఇచ్చిన సర్టిఫికేట్లో వాళ్ళు సంతకాలు పెట్టడం అయితే కాలేదు కదా. మరి సంతకం పెడితేనే కదా అయ్యింది. సో అయినప్పుడు ఈ సర్టిఫికేట్కి కూడా జెన్యూన్ అన్నట్టే కదా. ప్రాబ్లంని శాశ్వత పరిష్కారం గిదే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సర్ డ్యూటీ దగ్గర 25 తారీఖు వరకు ఉన్నది. ఈ 25 తారీఖు దాకా ఏం కావు. ఇక్కడ చెప్పిడిగో రెవెన్యూ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్లే సర్టిఫికేట్ జారీలో ఆలస్యం జరుగుతుంది. ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టడంతో రెవెన్యూ సబార్డినేట్ సిబ్బంది బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలుగా నియమించారు. దీంతో వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలోనే బిజీ ఉంటున్నారు. ఫలితంగా మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు సమయం దొరకడం లేదు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీకి స్థానిక విచారణ తప్పనిసరి కావడంతో సిబ్బందికి తీరని లేక ఆ ఫైళ్ళని పక్కబడిపోయాయి. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇన్కమ్ అప్లికేషన్ చేసుకున్నాడు, ఎప్పుడు ఒక సంవత్సరాన్ని చేసుకుంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని తాత్కాలికంగా దీన్ని మళ్ళీ కొత్త ఇన్కమ్ ఇష్యూ చేసే ప్రతిపాదన పెడితే అయిపోయేది కదా. ఒక వ్యక్తి ఒక 1 ఇయర్ తర్వాత ఒక 1 ఇయర్ ముందు క్యాష్ తీసుకున్నాడు. ఆ క్యాస్ట్ను అదే క్యాస్ట్ను బేస్ చేసుకొని ఇప్పుడు క్యాష్ కూడా ఇష్యూ చేస్తే అయిపోయేది.
ఇక నివాసం ఉన్నదా అంటే నివాసం కూడా ఉంటుంది. ఓల్డ్ క్యాస్ట్ను, ఓల్డ్ ఇన్కమ్ను, ఓల్డ్ నివాసాన్ని ఏదైతే దాన్ని నివేదికను చూసుకొని కొత్తది ఇష్యూ చేస్తే అయిపోతుంది అంతే. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసే ఇది ఒక సహాయం అనుకోవచ్చు, అంతే కదా. రైట్, ఇది పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ ఆఫీసుల్లో సర్టిఫికేట్ పెండింగ్ అంటే ఉంటాయి మరి. ఇది అసలు ముచ్చట. రైట్.